పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టమని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. పులివెందులలో పుట్టిన ఓ వ్యక్తి దేవాలయంలో దొంగతనం నేరం కాదనే రీతిలో మాట్లాడడం విడ్డూరంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. పరకామణి చోర్ని గుర్తించి ఫిర్యాదు చేసిన వ్యక్తిని దొంగలు హతమార్చడం దారుణమన్నారు. పులివెందులలో అటకెక్కిన టీటీడీ కళ్యాణ మండపాల నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్వామివారి హుండీలో దొంగతనం చేస్తే ఆ దొంగని వెనక వస్తున్నటువంటి నాయకులు ఇక్కడి నుంచి ఉన్నారంటే మాకు చాలా బాధేస్తుంది. ఇక్కడి నుంచి అంటే ఇప్పుడు నేను నిలుచుకున్నటువంటి పులివెందుల దగ్గర నుంచే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదొక చిన్న దొంగతనం. అది జగన్మోహన్ రెడ్డి గారు హుండీలో ₹1 దొంగతనం చేసినా అది దొంగతనం అయ్యా. అసలు జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పాడు. దొంగలకి భరోసా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చిన్నది పెద్దది ఏందయ్యా. స్వామివారి హుండీ ఇప్పుడు మనం ఇక్కడ అందరం ఇక్కడ ఉన్నట్టు మా భక్తులందరూ ఏ రోజు ఒకరోజు స్వామివారి దగ్గర ₹10, ₹10, ₹500 సమర్పించిన భక్తులు మనందరం. దాన్ని చిన్న దొంగతనంగా వారు దాన్ని మాట్లాడడం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయే విధంగా వారు మాట్లాడారు. ఆ మాటలు వెంటనే వెనక్కి తీసుకొని వారికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ రాజీ విషయంలో కూడా టీటీడీలో ఉన్నట్టు ఉన్నతాధికారి నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే ఉన్నతాధికారి వరకు ఆ పరకామణి రాజీ విషయంలో వారందరి హస్తం ఉందని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి. ఇది నేను ఒకటే అడుగుతున్నా, ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడికి పోయాయి? మామూలు ఏదైనా దొంగతనం జరిగిన తర్వాత దానికి ఉన్నటువంటి పంచనామా చేసి ఎక్కడ పొరపాటు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది పంచనామా చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా సీజ్ చేసి కోర్టుకి సమర్పించాలి. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా డిలీట్ చేశారు. ఎవరు డిలీట్ చేస్తారు, ఎందుకు డిలీట్ చేశారో దాని మీద నేను హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశాను. ఈ వారం అది కోర్టు ముందు కూడా రాబోతోంది. అదృష్టవశాత్తు ఒక భక్తుడు ఆ విజువల్స్ నాకు ఇచ్చిన కారణంగా అది మీడియా మిత్రుల సహకారంతో శ్రీవారి భక్తుల ముందు పెట్టడం జరిగింది. అదే ఈరోజు ఆధారమైంది. కానీ దురదృష్టం దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ కూడా అనుమానాస్పద మృతి. దాన్ని కూడా తొందరలోనే పోలీసు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏ విధంగా జరిగిందో అది కూడా శ్రీవారి భక్తుల ముందు ప్రజల ముందు రాబోతుంది. స్వామివారి హుండీలో దొంగతనం చేస్తే ఆ దొంగని వెనక వస్తున్నటువంటి నాయకులు ఇక్కడి నుంచి ఉన్నారంటే మాకు చాలా బాధేస్తుంది. ఇక్కడి నుంచి అంటే ఇప్పుడు నేను నిలుచుకున్నటువంటి పులివెందుల దగ్గర నుంచే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదొక చిన్న దొంగతనం. అది జగన్మోహన్ రెడ్డి గారు హుండీలో ₹1 దొంగతనం చేసినా అది దొంగతనం అయ్యా. అసలు జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పాడు. దొంగలకి భరోసా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చిన్నది పెద్దది ఏందయ్యా. స్వామివారి హుండీ ఇప్పుడు మనం ఇక్కడ అందరం ఇక్కడ ఉన్నట్టు మా భక్తులందరూ ఏ రోజు ఒకరోజు స్వామివారి దగ్గర ₹10, ₹10, ₹500 సమర్పించిన భక్తులు మనందరం. దాన్ని చిన్న దొంగతనంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.